వేడిగా ఉంది. సూపర్ ఉంది మమ్మీ, మస్తుంది టేస్ట్. ఇది మంచిగా ఉడికిచ్చినవే, ఇది ఉడికింది మంచిగా. అట్లా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. మస్తు టేస్ట్ ఉంది. ఇక మస్తు మస్తు అంటే మస్తు నచ్చుతారు. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు కూరగాయలు అయితే బాగా వస్తాయి మనకు. ఏంటంటే ప్రతి కూరగాయ ఫ్రెష్ ఉంటుంది. ఇక మనం చేసుకున్న కమ్మ ఉంటాయి, అంత మంచిగా ఉంటాయి. ఇక అట్లా మంచిగా వేసుకుందాం, మంచిగా తిందాం. ఇప్పుడు మనసుకు ఏంటంటే వర్షాకాలం వెళ్ళిందంటే చలికాలంలో ఇక మా నిగనిగలాడినట్టు కూరగాయలు పిచ్చిగా ఎంత సూపర్ అనిపిస్తుందో. అది పోతే ఏది కొనన్నా అర్థం కాదు, ఏది తీసుకుందామన్నా అర్థం కాదు, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇక ఏదంటే రాపుతుంది, ఏమంటావా తీసుకోమమ్మీ, ఏదంటావా తీసుకోమమ్మీ అంటది. అది విషయం. ఇక పెద్దగా అవుతుంది మీడియా, మళ్ళీ ఎక్కువ మాట్లాడద్దు గుడక. ఇక ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నావు అని గుడక. ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? దొండకాయ 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 పచ్చి కారంతో టేస్ట్గా చేసుకుందాం, కమ్మగా వేసుకుందాం. ఇక ఇది కమ్మతనానికి అయితే ఓ లెవెల్ ఇది విషయం. ఇక మనము కొంచెము పచ్చికారము, ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఫ్రెష్గా వస్తాయి కదా, ఇక చేసి చూపిస్తే కమ్మతనంలో చపాతి తింటారా, మీరు జొన్న రొట్టె తింటారా, మక్క రొట్టె తింటారా, ఏదనికైనా తినచ్చు, దోశకైనా తినచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఇక నేను చూపిస్తారా తేజ ఏమేం కావాలి చూపిస్తారా? దొండకాయలు ఒక అర్ధ కిలో, కొత్తిమీర, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఇగో జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, ఇగో అల్లం, ఎల్లిగడ్డలు ఫ్రెష్గా వేయండి. కస్తూరి మెంతి కొంచెం వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ధనియాల పౌడరు, పసుపు, కారం, ఇగో కరివేపాకు, పెరుగేస్తా. పెరుగు డబ్బా నేను తోడు పెట్టింది లేకుండే డబ్బా ఆర్డర్ పెట్టుకున్నా, ఇది విషయం. పెరుగు తోడు పెడతాను ఎప్పుడెప్పుడు, కానీ ఇక లేనప్పుడు ఇట్లా తెప్పించడం అవుతుంది, ఇది విషయం. ఇక ఎందుకంటే చేసుకుందాం, పని కట్ చేసుకుందాం. సరే, కానీ ఎట్లా కట్ చేసుకోవాలని చూపిస్తారా? ఇట్లా ఈ సైడ్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది రెడ్డుగా ఉన్నా కానీ పుల్ల కమ్మగా వస్తాయి. ఇట్లా రెడ్డుగా ఉన్నాయి కూడా వదలద్దు, మన టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది, కమ్మగా వస్తాయి. ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా పొడవు కట్ చేసి మీరు ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోండి, మీ ఇష్టం ఇక అది. ఎందుకంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ రకంగా అన్ని ఇట్లనే కట్ చేసుకోవాలి. పొడవులో కట్ చేస్తా, ఇట్లనే పొడవులో కట్ చేస్తా. ఇట్లా కొన్ని ఉన్నాయి వదలద్దు, పుల్ల కమ్మగా వస్తుంది కూర. పండినవి కూడా కమ్మగా వస్తాయి, మంచిగా ఉంటాయి. ఇట్లనే అన్నీ కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. దొండకాయలు ఇట్లా కట్ చేసుకున్నాయి మొత్తం 1/2 కేజీ. ఇట్లా కొంచెం పండుమక్కినవి ఉన్నా కానీ ఏం కాదు, టేస్ట్ బాగా వస్తాయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం, దంగిపోతాయి. ఒక 15 దాకా వేస్తున్నా. కారం అర్ధ కిలోకు, ఇక మనము 1/2 కిలోకి అయితే ఒక 5-6 వేసుకోరు, 6-7 దాకా వేసుకోరు. కారం తినేదాన్ని ఇక్కడ వేసుకోరు, ఇది విషయం. పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిగడ్డలు ఇందులోనే గ్రైండ్ చేస్తా. ఒకటి ఆనియన్ చూడండి. కొత్తిమీర ఇవి పట్టుకుందాం, గ్రైండ్ చేసుకున్నాక నేను దొండకాయ కర్రీ ఎట్లా చేసుకుందామని చూపిస్తాను, చూడండి. ఆయిల్ ఎంత పోస్తాను చూడ, 1/2 కేజీకి చూపెట్టు. 1 స్పూన్ పోసిన, 2 స్పూన్లు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోరు. జీలకర్ర 1 టీ స్పూన్ వేసిన జీలకర్ర, కొంచెం కరివేపాకు, పసుపు కొంచెం, మనం 1 టీ స్పూన్ వేసుకోరు ఇది పసుపు 1/2 కేజీకి. ఇట్లా ఒకసారి కలిపితే మంచిగా గోల్పుడు అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు పచ్చిమిరం పట్టుకున్నాం కదా, ఇక అల్లం, ఎల్లిగడ్డ
ఇవి పచ్చి మిరపకాయలు మనం ఎంత వేసుకోవాలన్నది మన ఇష్టం ఇక. మొత్తం మొత్తం వేసినావా? కొంచెం తక్కువ వేసినా, కొంచెం ఉన్నది ఎందుకంటే కారం ఎక్కువైతే స్పైసీగా ఉన్నది. మీరు తినడానికి మీకు వేసుకోండి, స్పైసీగా ఉన్నది. ఒక 10 మిరపకాయలు వేసుకోండి. ఇక నేనైతే 2-3 మిరపకాయలు తీసేసిన. కారం ఉప్పు మీ ఇష్టం. ఇగో ఇది పచ్చితనం పోవాలి, ఇట్లా గొలిచుకోవాలి. పచ్చితనం పోకపోతే మంచిగా ఉండదు. అల్లం ఇది సన్న మంట పెట్టి పచ్చితనం పోయేదాకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కుంటేస్తుంది, ఇట్లా మూత పెట్టుకోండి కొద్దిసేపు. అట్లా గోలింది కదా, ఇప్పుడు పచ్చిమిరము అల్లము ఇవన్నీ ఘాటు వాళ్ళ వల్ల కొడుతుంది చూడు. ఇట్లా పచ్చితనం పోయేదాకా కొద్దిగా గోలించుకుంటే కమ్మగా వస్తుంది. ఉప్పు వేస్తా, ఒక 2 టీ స్పూన్లు వేరి, 1/2 కిలోకు 1 టీ స్పూన్. ఇలా ఆవాలు ఉన్నట్టున్నాయి. 2 టీ స్పూన్లు వేసిన 1/2 కేజీకి. ఇవి వేసుకుందాం. మేము దొండకాయలు వేసి ఒకసారి కలుపుకోండి. మంచి నూనెకు ఈ పచ్చిమిరంతో మంచి గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. మనము గోలియక ఆగమాగము మనం పెరిగేసుకున్నాడు ఇవి వేసుకున్నాడు చేయకూడదు. మెత్త పడ్డాకనే ఇవి మెత్త పడాలి. దొండకాయలు అన్నది వక్కలు మెత్తగా కావాలి. మెత్తగా అయినాకనే సన్న మంట మీద ఉడికించుకోదు. ఇట్లా పచ్చిమిరంతో కమ్మ ఉంటుంది. పచ్చిమిరపకాయల కారంతో ఎంత టేస్ట్ ఉంటుందో. ఇట్లా ఒకసారి వండుకొని చూస్తే మళ్ళీ వద్దాం, అంత బాగుంటుంది. చూద్దామా? ఇట్లా మంచిగా ఉడకాలి, మంచిగా గులబడితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా గోరితేనే మంచిగా ఉంటుంది. ఉడికింది ఎట్లా ఏర్పడుతుంది అంటే కొంచెం కాబట్టి మెత్తగా ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికిన తర్వాత పెరుగు వేసుకుందాం. పెరుగు కారం వేస్తా, 1 టీ స్పూన్ వేస్తున్నా. మనం పచ్చికారం వేసినాం కదా, పచ్చిమిరపకాయలది 1 టీ స్పూన్ వేసిన. ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా. టేస్ట్ బాగుంటుంది అట్లా. కస్తూరి మెంతి 1 టీ స్పూన్ వేయండి. కస్తూరి మెంతి వేసి కలుపుకుందాం. ఇక ఇట్లా మంచి గోలి దగ్గరికి వస్తేనే మంచిగా ఉంటుంది. కరకరమన్నట్టు ఉండద్దు. కమ్మగా వాసన వస్తుంది. దొండకాయ అంటే తినడానికి సంబరం ఉండాలి, అంత బాగుండాలి. పెరుగు వేస్తున్నా, ఈ స్పూన్ వేస్తా. మీకు కొలతలు చెప్తాను. ఈ స్పూన్ వేస్తాను పెరుగు. మనకు ఏంటంటే పచ్చిమిరపకాయలు పట్టేసినావు కడుపు మండుతుందా ఇట్లా ఇవన్నీ రావద్దు. మనకు ఏంటంటే పెరుగు వేసుకున్నామంటే అన్నీ కట్ అయిపోతాయి, కమ్మగా ఉంటుంది ఇక కర్రీ. టేస్ట్లో లెవెల్ ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఉడికేదాన్ని. 1 టీ గ్లాస్ వేస్తా వాటర్. ఈ టీ గ్లాస్ వేస్తున్నా వాటరు. ఇప్పుడు మన గ్రేవీ ఎట్లా కావాలన్నది మన ఇష్టం, చేసుకోవచ్చు. ఏ రకంగా ఉండాలన్నది కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాలు సన్న మంట మీద ఏం వేసేది లేదు, ఇంతే. కమ్మగా ఉంటుంది. చేసుకోండి, ఇట్లా కమ్మగా చేసుకొని తింటే మళ్ళీ వదలకుండా. దొండకాయ కూర ఇంత బాగుంటుందా అన్నది మీకు వస్తుంది, ఇది విషయం. సరేనా? చూద్దామా? ఒక కొద్దిసేపు ఇట్లా ఏంటంటే మసాలా అంతా పట్టుకుందందుకు మనం పోసిన వాటర్ ఉడికేదండి. ఈ రకంగా ఉంచుకోవాలి. రెడీ. ఇప్పుడు రెడీ అయింది. ఈ దొండకాయ కర్రీ అంటే వదలకుండా తినాలి. ఎంత కమ్మ ఉంటుందో ఇట్లా వేసుకోర్రి. చపాతీకి జొన్న రొట్టెకి అన్నిటికి మంచిగా ఉంటుంది. ఇక కమ్మగా తిని కూడా ఉంటుంది. ఇక పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడి తింటారు. ఇక బాక్సులు అయితే పెడితే పిల్లలకైతే స్కూల్కి అయితే పెడితే బాక్స్ ఖాళీ, అంత కమ్మ వాసన వస్తుంది, గుమ్మ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు అర్జెంటుగా. ఇది చేసుకోవాలనుకో, ఏది
ఈ ఛానల్ ఎక్కడున్నది చెప్పుర్రు అంటారు ఇది విషయం. అంత కమ్మ ఉంటుంది. ఇట్లా ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా వేసుకొని దొండకాయ కర్రీ అంటే వదలకుంటుంది నాలుగు ఇంత ఇట్లా చూడు అంత టేస్ట్గా కమ్మగా చేసుకొని ఇక కమ్మతనంలో ఇక ఏం చెప్పలేను. ఇట్లా ఈ రకంగా మీరు రౌండ్ కోసుకుంటారా మీరు పొడుగు కోసుకుంటారా మీ ఇష్టం. ఇది కటింగ్ మాత్రం నా కటింగ్ ఇట్లా నచ్చుతుంది. సరేనా ఉంటాం మరి. దొండకాయ ఫ్రై అంటారా కర్రీ అంటారా? కర్రీ అన్నంలోకి అయితే మంచిగా కలుపుకొస్తుంది ఇక ఇట్లా గ్రేవీగా చేసింది మమ్మీ. అసలు ఎంత మంచిగా ఉందో, మంచిగా చూడ్డానికి ఎమ్మిగా అనిపిస్తుంది, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎమ్మి ఉంటుంది. పచ్చిమిరపకాయలతోటి ఇట్లా పట్టుకొని ఇట్లా వెనక రోజుల నుంచి వండిన వంటలు ఇవి. చపాతీకి కూడా సూపర్ ఉంటుంది కదా. చపాతీకి మంచిగా ఉంటుంది, జొన్న రొట్టెకి మంచిగా ఉంటుంది. మనం ఏదానికి తిన్నా మంచిది, దేనికైనా మస్తు ఉంటుంది. నైట్కి చపాతీ చేసుకుందాం. చపాతీతోటి అద్దిరిపోతుంది. కాలుతుంది, రెండు వేడి ఉన్నాయి. సూపర్ ఉంది మమ్మీ, మస్తుంది టేస్ట్. ఇది మంచిగా ఉడికిచ్చినవే, ఇది ఉడికింది మంచిగా. అట్లా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. మస్తు టేస్ట్ ఉంది. ఇక మస్తు అంటే మస్తు నచ్చుతారు. మంచిగా ఉంది. సూపర్, అద్దిరిపోయింది టేస్ట్. ఇక మాటలు లేవు. చేసుకోర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఎమ్మీ రెసిపీ, ఎమ్మీయెస్ట్ వస్తుంది మమ్మీ. నేనైతే తినేస్తా ఇక. తిందాం ఉంటాం మళ్ళీ. లైక్లు ఇస్తుంటే మేము ముందుంటా. ఏంటంటే ఇక మంచి వంటలతోటి మేము ముందుకు వస్తా. సరేనా ఉంటాం మరి ఇక.